వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయెనే అంతా
నా పరుగు సార్థకమాయెనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచియుంది. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచియుంది. మన చేతులెత్తి నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. ఎల్ షద్దై దేవా నీకు వందనాలయ్యా. ఎల్రోయి నీకు స్తోత్రం. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షలోమ్ నీకు స్తోత్రం. యెహోవా చైరే, యెహోవా సిదికేన్, యెహోవా మెకాదేష్, ఎల్ ఎలియోనేర్ కిపోర్ యావెస్ యాబోత్, యెహోవా షమా, ఎల్ బోలా మేల్ కన్నా అదోనాయి నీకు స్తోత్రాలు నాయనా. పరాక్రమశాలిని సైన్యములకు అధిపతివి, యూదా గోత్రపు సింహమైన దేవుడు నాయనా. ఈ పవిత్ర విడుదల కాలం నీ పేరు పెట్టిన అయినా పిలువబడుతున్న జనాంగముగా, నీ పేరు పెట్టబడిన సేవకులుగా, నీ పేరు పెట్టబడిన ఒక మందిరముగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. పిలిచిన వాడా, నమ్మదగిన వాడు, అబ్రహామును పిలిచిన దేవుడు, పెక్కు మంది ఎగునట్లు చేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. కాలము చాటు నుండి గిద్యోను పిలిచిన ఒక రక్షకునిగా మీరు నిలిపిన దేవుడు నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాలం మా విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ఏ దైవజనుడు, ఏ సేవకుడు, ఏ సేవకురాలైతే తమ సంఘములో, తమ పరిచర్యలో సమస్యలతో, అయ్యా పరిష్కారం కాని ఇబ్బందులతో ఉన్నారో మేమందరం ఏకీభవిస్తున్నాం. అయ్యా యేసు క్రీస్తు నామములో ఆ సమస్యలన్నీ కొట్టివేయబడునుగాక. తండ్రి నీకు వందనాలు. విశ్వాసులు తిరుగుబాటు, ప్రాంతములో తిరుగుబాటు, అపవాది చేత శోధించబడుతున్న పరిస్థితుల నుంచి యేసు క్రీస్తు నామములో నీ సేవకులకి విడుదల కలుగునుగాక. ప్రతి కులస్తులందరూ అనుకులస్తులుగా మారిపోవాలి. ప్రతి దైవజనుడికి సొంత మందిరాన్ని అనుగ్రహించండి. మందిరాన్ని కట్టబడుటకు కృపను అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ భారతదేశమంతా ప్రతి రాష్ట్రంలో ఇక్కడున్న సేవకులు వాడబడునుగాక. తండ్రి ప్రతి రాష్ట్రానికి మీరు తీసుకొని వెళ్ళండి దేవా. ఈ మధ్యాహ్న కాలం మాకు అనుగ్రహించిన ఈ ఐఎంజే విజ్ఞాపన ఉద్యమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడదాం. మాతో మీరు మాట్లాడి దర్శించి ఈ సమయం మాకు దీవెనగా మార్చండి. ఆత్మీయ నాయకులు, దైవజనులు జఫనీ గారి రావుల పరమి సమయంలో మీరు బలముగా వాడుకొచ్చున్నారని మేము నమ్ముతున్నామయ్యా. మీ అంతని అభిషేకం అక్కడ దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆ ప్రాంతమంతా తూర్పు గోదావరి జిల్లా కదిలించబడుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడ ఆత్మకార్యములు జరిగించి ఉభయ గోదావరి జిల్లాలను మీరు దర్శించమని మహిమ మీకు ఆరోపిస్తూ మిగిలిన సెమినార్లో కూడా మీ సేవకుని వాడుకోమని యేసయ్య శక్తి గల నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ఉన్న మరి క్రీస్తు సైనికులుగా ఉన్న దైవజనులందరికీ, సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు మనల్ని ఆహ్వానించి మనకి మరి ఆతిథ్యం చేస్తున్నటువంటి దైవజనులు ప్రభుదాసయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మరి నూతన మందిరం ప్రతిష్ఠిత దైవజనుల ద్వారానే దేవుడు జరిగించాడు. దైవజనుల ద్వారానే జరిగించాడు.
మరి అందరూ పాల్గొన్నాం ఆ సమయంలో. హల్లెలూయా. మరి దైవజనులు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ఈ సేవ విస్తరింప చేయబడుతున్నారు. దైవజనులు జెఫన్యా గారు గతంలో మనకు తెలియపరిచిన విధంగా గతంలో మనతో మరి ప్రభు చిత్తం అయితే మార్చి నెల నుంచి అయ్యగారు పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరితో నెలాఖరుతో ఈ సెమినార్స్ అన్ని పూర్తవుతున్నాయి. మరి మార్చిలో 1-2 ఉన్నట్టు ఉన్నాయి బహుశా. మరి దైవజనులు వచ్చే అవకాశం అయితే గతంలో మనతో స్పష్టంగా చెప్పారు. కాబట్టి మార్చి నెల నుంచి మీరు అనేక మంది నూతన సేవకుల్ని, ఇంకో విషయం కూడా చెప్పారు, మరి విజయవాడ వైపు నుంచి సేవకులు మీకు రావడం చాలా తగ్గిపోయింది, అరుదుగా మారిపోయింది. అందుకని విజయవాడ వైపు ఒక ఐఎంజే, అలాగే గుంటూరు వైపు ఒక ఐఎంజే పెట్టాలని, అది కూడా ఉదయం 6:30 నుంచి ఒక ఐఎంజే 9 గంటల దాకా, ఆ తర్వాత 10 గంటల నుంచి మరి 12 దాకా 1 గంట దాకా ఎక్కువ ఐఎంజే పెట్టుకోండి. మరి గుంటూరు వాళ్ళు ముందే పెట్టుకోండి 6:30 అని అడిగారు. ఎందుకంటే విజయవాడ నుంచి గతంలో చాలామంది నాకు చాలాసార్లు కొండపల్లి చేసే మార్పు గారు ఇప్పుడు పెట్టరు కదా గుంటూరులోనే పెడతా ఉంటాడు, మీరు పెట్టండి మరి తిట్టాడు ఒకసారి, ఎక్కడో పెడతా ఉంటారు అక్కడ పెట్టడం మేము రాలేకపోతున్నాము అని చెప్పి ఒకసారి మాట్లాడారు. మరి వాస్తవంగా ఆలోచిస్తే కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కొండపల్లి నుంచి మరి ఇటువైపు గన్నవరం నుంచి కూడా మనకి వస్తూ ఉంటారు, ఇటు గన్నవరం కేసరపల్లి నుంచి ఆ ప్రాంతాల నుంచి వీరందరికీ కొంత మరి దూరం అవుతున్నమాట వాస్తవమే. దైవజనులతో నేను సంభాషించినప్పుడు ఆ కేసరపల్లిలో మనం మాట్లాడినప్పుడు అయితే విజయవాడ విడిగా పెట్టి అందరినీ ప్రోత్సహించండి, అప్పుడు 6:30కి గుంటూరులో పెడదాం, 10 గంటలకు విజయవాడలో పెడదాం, ఎందుకంటే అది కొంచెం బలోపేతం అవ్వాలి కాబట్టి. అసలు స్టార్ట్ అయింది విజయవాడలో, కానీ మరి విజయవాడ చుట్టుపక్కల నుంచి తగ్గిపోయారు రావడం. నేను కూడా ఎక్కువ గుంటూరు వైపే వచ్చేంత గుంటూరు మీద మనసు పెడితే ఇంటే సాగుతూ ఉన్నాను. అటు మందిగా మా జగన్పేట ఈ మధ్యన మరి కొల్లిపార ఈ విషయాల్లో కూడా ముందుకు పెడతా ఉన్నాం. తిరుపతి ఇవి కూడా చూస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి నా మీద మళ్ళా ఇంకొక బాధ్యత, ఒక ఇంపార్టెంట్ పని విజయవాడ మళ్ళా బలోపేతం చేయాలి. ప్రార్థనలో దైవ జ్ఞాపకం చేసుకొని విజయవాడ నుంచి వచ్చిన మా కృపాశాంకరయ్య గారు, మరి ప్రభుదాస్ గారు మరి ఈరోజు మా మధ్య ఉండడం చాలా సంతోషం. అలాగే మరి పద్మమ్మ కేటర్ గారు వీళ్ళందరూ మరి రావడం చాలా సంతోషం. సుగుణరావు పాస్టర్ గారు, నేను పవన్ గారిని అడిగా విజయవాడ వైపు ఉంటారా గుంటూరు వైపు ఉంటారా నేను విజయవాడే అంటున్నాడు పవన్. సుగుణరావు గారు ఏం చెప్పలేదో చెప్పాడు, గుర్తులేదు నాకు. అటు ఇటు ఉంటాడు అదే సుగంధరావు చెప్పినట్టు మాది విజయవాడే అన్నాడు. ఎందుకంటే కృష్ణా నది నమ్మకం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. చాలా సంతోషం. మరి అబ్రహమయ్య గారు అందరం కలిసి మేము కొంచెం ప్రయాసపడాలి. విజయవాడలో కూడా 120 మంది తయారవ్వాలి. అందుకోసం కష్టపడదాం, ప్రయాసపడదాం. మనం కొంతమంది సేవకుల దగ్గర తిరుగుదాం, ఎవరి బాధ్యత చొప్పున వారు పని చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మార్చి నెల నుంచి ఉదయం 6:30కి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి సిద్ధపడతారని మరి రాకడా బోర వెలుపడినట్లే అంటే ఇంకోటి వస్తుంది బయటికి. అప్పుడు 6:30 మనం ఎప్పుడు 9-9:30 కదా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 6:30కి ఎలా వస్తాం అని అనుకోకుండా ముందు నుంచే సిద్ధపరుస్తున్నాం మిమ్మల్ని. స్లో పాయిజన్ అనమాట ఇది. ఇప్పటి నుంచి సిద్ధం అవ్వండి. ఒకవేళ కబురు వస్తే ఉదయాన్నే గుంటూరులో ఎక్కడ జరిగినా పరిగెత్తుకొని రావడానికి మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. మరి దైవజనుల కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఇప్పుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట మీతో పంచుకొని సెలవు తీసుకుంటాం. చూడండి, సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వాక్యాన్ని, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2-3 వచనాలు చదవాలని. మరియు నీ తండ్రి గోత్రమును
మరియు నీ తండ్రి గోత్రము అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్షాత్తు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. ఆ 3వ వచనం కీలకమైన మాట. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రియమైన దైవజనులు, మీరందరూ కూడా ప్రసంగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన సేవకులే. మరి మీతో పాటు నేను కూడా ఒక సహదాసుని, ప్రత్యేకతలు ఏమీ లేవు, అందరూ ఒకటే. అయితే ఈరోజు గులియాతను కొట్టే అవకాశం నాకు వచ్చింది. ఇంకోసారి మీకు వస్తుంది, అప్పుడు మీరు చంపండి, ఈరోజు నేను చంపేస్తాను. నేను ఇస్తాను. ఇది కూడా నేను నాయకుల దగ్గర నేర్చుకున్నాను. అయ్యగారు గులియాత్ గారు కొట్టే అవకాశం వస్తే మిస్ చేసుకోకూడదు, పుట్టిపడేయాలంటే అని దైవజనులు చాలాసార్లు నాతో మాట్లాడారు. ఆ మాట బట్టి నేను స్తుతిస్తూ ప్రభు ఇచ్చిన భాగ్యంగా మీ అందరి ఎదుట అల్పుడు నేను ఒప్పుకుంటూ ఈ వాక్య పరిచయం మీకు చేస్తున్నాను. హల్లెలూయా. యాజకత్వం అనే మాట, లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నాడు. యాజకత్వం అనే మాటకి దైవజనులు ఒక రోజు మనతో మాట్లాడుతూ గుంటూరులో మొట్టమొదటిగా పెట్టిన రెడ్డిపాలెం సెమినార్లో చర్చిన నశించిపోతున్న లోకానికి రక్షించగల దేవునికి మధ్య నిలవబడి అడ్డుపడి విజ్ఞాపన చేయడమే యాజకత్వం అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్న లోకానికి రక్షించగల దేవునికి మధ్య ఉండడమే యాజకత్వం. ఇక యాజకత్వం అంటే ధూపం వేయటం, యాజకత్వం అంటే బలిపీఠ పరిచర్య, యాజకత్వం అంటే దీపాలు చూసుకోవడం, యాజకత్వం అంటే రొట్టెలను సవరించడం, సర్దడం, పైనవి కిందకి కిందకి పై. ఈ యాజకత్వం అనేది ఒక విస్తారమైనటువంటి విషయం. అది ఇక గుడారంలో ఉన్నటువంటి చిన్న మేకు దగ్గర నుంచి తాడు దగ్గర నుంచి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ లేవీయులకి అదంతా అప్పగించబడింది. అయితే ఒక హృదయాన్ని మనల్ని నా హృదయంలోకి దేవుడు తీసుకొచ్చిన మాట ఏమిటంటే, వారు అంటే ఆ లేవీయులు యాజకులు అంట నిన్నును గుడారమును కాపాడుచుండవలెను. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే కాపాడుట ఏ యాజకత్వం. యాజకత్వం అంటే కాపాడు, అంటే సంథింగ్ వి హావ్ టు ప్రొటెక్ట్, దట్ ఈస్ ప్రీస్ట్హుడ్. అంటే మనం ఏదైనా మన ద్వారా కాపాడబడితే అది యాజకత్వం. అంటే ఒక సేవకులుగా ఉన్నటువంటి మనము, ఈనాటి కొత్త నిబంధన యాజకులుగా ఉన్నటువంటి మనము కాపాడే ఆ అనుభవానికి రాగలిగితే, లేక కాపాడే ఆ పరిచర్య మన ద్వారా జరగగలిగితే అది ఖచ్చితంగా లేఖనానుసారమైన యాజకత్వంగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఉపోద్ఘాతాన్ని మీకు తెలియపరుస్తాను. ఏదైనా తోటని దేవుడు వేసి ఆదామును తయారు చేసి ఆదాముతో చెప్పిన మాట ఏమిటంటే, ఈ తోటను సేద్యం చేయాలి, కాయాలి. అంటే మొట్టమొదటి మనిషికి దేవుడు తన తోటను ఏం చేయమన్నాడంటే కాయమని చెప్పాడు. నువ్వు కాయాలి, నువ్వు కాపాడాలి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు సేద్యం చేస్తాడు, బాగా ఆహారం వచ్చేస్తే, బాగా సమృద్ధి వచ్చేస్తే, దాన్ని కాపాడకపోతే ఒక్కసారి మన హృదయాన్ని గురించి ఆలోచిద్దాం. ఈ రోజున సేవకులు ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ సేద్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, కాపాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అంటే సేవలో కాపాడుట అనే ఆ మిగిలిన భాగాన్ని కొంత నిర్లక్ష్యం జరుగుతున్నది అనే మాట మన వాస్తవంగా ఒప్పుకోవాలి. సేద్యం విస్తారంగా సేద్యం జరుగుతుంది. ఈ రోజు ఎటువంటి రేపు ఇంకో చోట, రేపు ఇంకో చోట, ఇంకో చోట, అసలు వెళ్ళిపోయి భూమిని తెగదున్నేస్తున్నాం. మరి కాపాడేది సేద్యం జరుగుతుంది అని కాపాడబడుట ఏది? అందుకే నా పుస్తకంలో నేను రాసుకున్నాను అన్నమాట, ఐఎంజే సేవకులు లేక ఐఎంజే అనేది కాపాడే సేవ, ఇది కాపాడే పరిచయం. ఈ మిగిలిన ప్రపంచం ఏమిటంటే ఇది కాపాడేది. సేద్యం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనం కాపాడే పరిచయం చేయాలి. హల్లెలూయా. దావీదు కాలంలో, దావీదు అరణ్యములో ఉండగా మరి
అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానం ఉన్నోళ్ళు, చాలా బాధలు ఉన్న వాళ్ళు అందరూ అక్కడ చేరారట. వాళ్ళు చేరితే అసలు వాళ్ళ బాధ నేర్చుకుంటా ఇంకొకరికి బాధ రాకుండా, ఇంకొకరికి కష్టం రాకుండా దావీదు ఏం చెప్పాడంటే వాళ్ళకి, ఇదిగో నాబాలు గొర్రెలు కాపరులు, గొర్రెలు మన అడవిలో ఉన్నాయి, మీరు వెళ్ళి రాత్రంతా మెలుకోకుండా వాళ్ళ చుట్టూ ప్రాకారంగా ఉండమన్నాడు. ములిగేదాక మీద తాడికే పెట్టినట్టు నువ్వేదో బాధ తీరుతావో నీ దగ్గరికి వస్తే, నాయన నువ్వేదో కష్టం తీరుతావో నీ దగ్గరికి వస్తే మా బాధలు తీర్చకపోగా ఇంకొకరికి బాధ కలగకుండా వారి కాపలా కాయమంటావా? నిజంగా అద్భుతం. దావీదు వారికి అధిపతి అయ్యాడంట. ఒక్క మాట కూడా పన్ను అంటే వారి ఎదురు చెప్పకుండా వెళ్ళి నాబాలు గొర్రెలను, గొర్రెల కాపరుల చుట్టూ ప్రాకారముగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏ సేవ చేశారు? వాళ్ళ సేవ ఏంటంటే గొర్రెలను మాత్రమే కాదు, గొర్రెల కాపరులను కూడా కాపాడారు. అంటే గొర్రెలను కాపాడుకోవడానికి మనం ప్రార్థన చేసుకోవచ్చు, కానీ మనల్ని కాపాడటానికి అంటే దైవజనులు కాపాడబడటం, దైవజనులు సంరక్షించబడటం, నిన్నును గుడారమును వారు కాపాడాలి. అంటే దైవజనుల్ని కాపాడాలి, సేవని కాపాడాలి, సంఘాన్ని కాపాడాలి, పరిచర్యని కాపాడాలి. కాపాడుట సేవకుని యొక్క కీలక బాధ్యతగా ఈ రోజు మన హృదయంలో దేవుడు పోయినగాక. హల్లెలూయా. సేద్యం చేస్తున్నాం, విత్తనం వేస్తున్నాం, నీరు పెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, మరి కాపాడటం. ఇంత చేసి ఖర్చు లేకపోతే ఆ ఖర్చు వేయుట, నిద్రాహారాలు మానుట. నిజంగా బోయస్ గురించి నాకు మాట నచ్చింది. ఆ మాట ఏమిటంటే, బోయసు బెత్లెహేములో చాలా భాగ్యవంతుడు కదా, చాలా ఆస్తిపరుడు కదా, కానీ బోయస్ ఎక్కడుంటాడు తెలుసా? కళ్ళ వేసేటప్పుడు అంట ఆ గోధుమలు ఎవరు వేసినా ఆ రాశి దగ్గర మంచం వేసుకొని పడుకుంటాడంట. చప్పట్లు కొడుతూ దేవుని. అంటే ఆ గోధుమ గింజలు లేక ఎవల గింజల దగ్గర మంచం ఎందుకు వేసుకున్నాడు ఈ ఆస్తిపరుడు? ఎవరికో చేతి నుంచి పెట్టొచ్చుగా. ఎవరో కాపాడతారేమో, నాకు నమ్మకం లేదు, నేను కాపాడుకోవాలి. నా విత్తనాలను, నా గింజలను నేను కాపాడుకోవాలి అని మంచం అక్కడ వేసుకున్నాడంట బోయస్. ఆయా కాలంలో దేవుడు ఆయా భక్తులని కాపాడే పరిచర్య చేయించాడు, సంరక్షించే సేవలు జరిగించాడు దేవుడు. ఈరోజు దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. ఇంకా అసలు యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తే, యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామమందు కాపాడితిని. ఆ మాట ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ లో నోట్ చేసుకుంటే మంచిది. యోహాను 17 చూడాలి. నీవు నాకు అనుగ్రహించిన మాటలను కింద చివరికి వచ్చి అక్కడ చూడండి. 10 చూడండి ఒకసారి. నావన్నీయు నీవి, నీవు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను వారి యందు ఉంటాను. నీవు నాకు అనుగ్రహించిన వారు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ నామమందు కాపాడితిని. అసలు యేసు ప్రభు వారే కాపాడే సేవ చేస్తే మనం చేయకపోవడం అసలు. నాకు తెలిసి మనం దేనికోసం కాపాడకపోయినా ఖచ్చితంగా ఒక దానికోసం కాపాడుకుంటాం. వాళ్ళు మానేస్తారు, ఎవరు కాపాడుకుంటున్నాం. నేను కూడా అందులో నేను కూడా తీసిపోతూ ఒక రోజు ఒకరు అడిగారు నాకు కదా, అడిగితే ఇక ఆ ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటా. వచ్చి నాకు కాదు రెండో 4-5 చోట్ల బ్రాంచీలు ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళడం తక్కువైపోతా. సుధీర్ బాబుని, దిలీప్ బాబుని పంపిస్తూ ఉంటే, మీరు రావట్లేదు అసలు, నెలకొకసారి కూడా కనపడట్లా, మేము ఆగిపోవాలనుకుంటున్నాం అంటారు. అమ్మమ్మ మాట చేయబాకంటే మీరు రావాలి ఎట్లా కదా అని చెప్పి నేను సుధీర్ బాబు బతిలాడుకొని వచ్చేవాడు. మీరు రావాలి తప్పకుండా. వాడు మానేస్తారు అనే విషయంలో మనకుండే ఆ కాపాడాలి, కాపాడుకోవాలనే విషయంలో అసలు వారిని ఏమి కాపాడాలి? అసలు ఒక విశ్వాసిని వారి జీవితంలో ఏం కాపాడాలి? అసలు వారిని ఎలా కాపాడాలి? వారు కాపాడడం అంటే ఏంటి? దీని మీద మంచి ప్రసంగం మీరు రెడీ చేసుకోవచ్చు. అసలు వారిని ఏం కాపాడాలి? వారిలో ఉన్నది ఏం కాపాడాలి? వారిని ఎలా కాపాడాలి?
కాపాడుట సేవ కదా. పాట పాడేస్తాం, ప్రార్థన చేసేస్తాం, మంచి ప్రసంగం చేసేస్తాం, కానీ ఆ తర్వాత కాపాడటమే కీలకమైనది. భక్తి సింగయ్య గారు అందరి సేవకులు సేవ ఇట్లా చెయ్య, పవర్ఫుల్ సేవ అంటే ఇది అని చాలా మంది సేవకులు విని తెలుసుకొని అలా వదిలిపెట్టారు. కానీ భక్తి సింగయ్య గారు ఏది పవర్ఫుల్ సేవ తెలుసుకొని అది పాటించాడు. ఆయన అదేంటో తెలుసా, ఆయన ప్రసంగం చేసేసిన తర్వాత రాత్రి సభ అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చేటువంటి విశ్రాంతి గదిలోకి ఆయన వెళ్తే, ఆయన అన్నం తినేసిన తర్వాత కన్వీనర్ గారు, సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, నేను వెళ్ళొస్తాను అంటే, ఓకే యూ కెన్ గో అని చెప్తే ఆయన వెళ్ళిపోతే వెంటనే తలుపులు వేసేసి ఒక కిటికీ తీసి ఆ కిటికీ దగ్గర మోకరించేవాడంట. ఈయన వచ్చి ఏంటి లైట్ వేస్తుంది మాస్టర్ గారు, లైట్ వచ్చి చూస్తే 11ంటికి మోకాళ్ళ మీద, మళ్ళీ 1 గంటకు వచ్చి చూస్తే 1 గంటకి మోకాళ్ళ మీద, మళ్ళీ తెల్లవారుజామున 5ంటికి వచ్చి చూస్తే 5ంటికి మోకాళ్ళ మీద. ఆ కన్వీనర్ ఆశ్చర్యపోయాడంట. కన్వీనర్ ఆశ్చర్యపోయి, సార్ మీరు రాత్రి నిద్రపోలేదంటే, నేను సేవలో ఉన్నాను, ఏ సేవ చేస్తున్నాను అన్నాడు. రాత్రి పూట కూడా సేవ చేస్తున్నాడు. గతంలో కూడా మీకు చెప్పాను అన్నమాట. ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు భక్తి గారు వెళ్తూ ఉన్నారంట. ట్రైన్లో కింద మోకరించాడంట. ఆయన ఈ ఒక యవనస్తుడు గమనిస్తున్నాడు బాగా. ఈయన ఏంటి ట్రైన్లో వెళ్తున్న బర్త్ రిజర్వేషన్ చేసుకుని పడుకొని ఆ 2 బర్తుల మధ్య ఇరుక్కున్న స్థలంలో మోకరించాడంట. మోకరించి ప్రార్థన చేస్తుంటే మళ్ళా 1 గంటకి ఇప్పుడు చూశాడంట. మళ్ళా 4ంటికి చూస్తే చెన్నై వచ్చేసింది. ఆయన మోకాళ్ళ మీద నుంచి లేచి చక్కగా రెడీగా ఫ్రెష్ అయిపోయి తల వేసుకొని కూర్చొని బ్యాగ్ తెగించుకుంటున్నాడు. ఇక ఆయన దిగిన తర్వాత ఆయన వెనకాల పడ్డాడంటే యవనస్తుడు. నువ్వు ఎవరు అయ్యా అసలు అని చెప్పి తలపిస్తే, నేను పలానా అని చెప్తే, అవునయ్యా అయితే నా కోసం ప్రార్థన చేయదని ఆ భక్తి సింగయ్య గారి దగ్గర ప్రార్థన జీవితాన్ని చూసి నేర్చుకుని ప్రపంచానికే ఆశీర్వాదంగా మారిపోయాడు డిజిఎస్ దగ్గర అంటారు. ప్రపంచానికి ఆశీర్వాదం. మనం తెలుసుకుంటాం, వింటాం, కానీ చెయ్యం. అదే మన దరిద్రం. మనకున్న దరిద్రం ఏంటంటే అసలు మనకు తెలిసేటువంటి ఆ సూత్రాలు, ఫార్ములాలు, సేవ పవర్ఫుల్ గా అద్భుతంగా ఉండాలి అని అసలు మనకు తెలిసిన ఫార్ములాలు అసలు మైకితే ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నానో మీరు కూడా మాట్లాడతారు. కానీ అది అనుసరించే దగ్గరికి వచ్చేసరికి, అది పాటించే దగ్గరికి వచ్చేసరికి 40 దేశాలలో సంఘాలు కట్టాడు, 10,000 సంఘాలను కట్టాడు భక్తి సింగయ్య గారు. ఆ డిజెస్ దినకరన్ గారి ప్రార్థనా జీవితాన్ని చూసి ఇంకొక ఆయన ప్రోత్సహించబడిపోయి, అంకుల్ వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని ఎంటపడి అడిగారు ఒక ఆయన. నథింగ్, జస్ట్ స్పీకింగ్ టంగ్స్, జస్ట్ ప్రేయింగ్ టంగ్స్ అన్నాడంట. ఏం లేదు అబ్బాయి, భాషలో ప్రార్థన చేసుకో, వెళ్ళి గంటలు చేసుకోపో, వెళ్ళి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకో అన్నాడంట. అంతేక గార్డెన్లో పడి అటు ఇటు పడి ఖాళీ స్థలాల్లో భాషలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఇప్పటికీ బతికుండి 40,000 మంది సేవకులు తయారు చేశాడు. ఆ దైవజనుడు హిస్కియా ఫ్రాన్సిస్ గారు మరి పెరాకా ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ చెన్నైలో పూండి, తమిళనాడు పూండి అనే ప్రాంతంలో సేవ చేస్తారు. భక్తి సింగయ్య గారి ప్రార్థనా జీవితం డిజిఎస్ దినకరన్ గారు లేపింది. డిజిఎస్ దినకరన్ గారి ప్రార్థనా జీవితం, మరి మన ప్రార్థనా జీవితం ఎవరికన్నా అవ్వాలి కదా. అసలు అది అవ్వదు ఇంకెందుకు అంటే, మనం సేద్యము చేయుటలో పెడుతున్న శ్రద్ధ కాపాడుటలో మనం ఖచ్చితంగా పెట్టాల్సిందే. యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు ధైర్యంగా, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముతో నేను కాపాడాను. ఒకరోజు సీమోను ఎక్కువ మాట్లాడుతున్నాడు. సీమోలో అంత ఎక్కువ మాట్లాడతాడు. సైతంగా నీకు జల్లెడేశాడు, సాతాను నీకు జల్లెడేశాడు. అది నేను చూశాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను బొమ్మారు ప్రభుని వేడుకున్నాను. అంటే తనకు అనుగ్రహించిన వారిని ఏం చేశాడు? ఈ తలంపును మనం తీసుకుందాం. ఈ రోజున కాపాడుట అనేది మన సేవకి కీలకం. యాజకత్వం అంటే వారు నిన్నును గుడారమును కాపాడవలెను. దైవజనులు అబ్రహాం అయ్య గారి విషయంలో అభినందించాలి అయ్య గారిని. ఎందుకంటే కేసరపల్లి 15వ తేదీ నుంచి మొదలు పెట్టారు ప్రార్థనలు. 13-14 అయింది. ఈ రోజు వరకు కూడా ప్రతి రాత్రి ఒక్కడు వచ్చిన, ఇద్దరు వచ్చిన, మరి టైమింగ్స్ అడిగితే నేనే చెప్పా టైమింగ్, నేనే బాగా మాట్లాడతాను.
ఎందుకు ప్రతి రోజు ఏదో ఒక సభకి అనుకో. నిన్న రాత్రి 3 గంటలకు వచ్చాను. వచ్చి తపడాప 4 మెసేజ్లు పెట్టా. అయ్యా నేను కొంచెం రేపు లేట్ అవుతుంది, 3 అయిపోయింది, నాకు కొంచెం నేను లేట్ వస్తాను, క్షమించండి, ఏమనుకోబారండి 4-5 మెసేజ్ పెట్టాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దైవజనుడు కాపాడబడాలి అని ప్రార్థన చేస్తాను. మా సంఘంలో మరి పగటి వేళ 11 గంటల నుంచి 2 గంటల దాకా కేవలం సేవకుడి కోసం, దైవజనుడి కోసం, ఎఫ్ఎన్ఐ గారి కోసం, నా కోసం, ఇంకా కొంతమంది సేవకులందరి కోసం, ఓన్లీ దైవజనుడి కోసం ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. దైవజనుడు కొరకు రాజమండ్రి సెమినార్ జరిగినప్పుడు రాజమండ్రి సెమినార్ లో ఆఫ్టర్నూన్ సెషన్ దైవజనుడు మాట్లాడతా కీర్తనల గ్రంథంలో ఒక భాగం నుంచి ఎఫ్ఎన్ఐ గారు మాట్లాడితే ఏమన్నా తెలుసా? దేవుడే కంచె తీసి పందులు వదులుతున్నాడు. ద్రాక్షావళిని నాటింది దేవుడే, ఆయనే కంచె తీసి పందుల్ని తోలుతున్నాడంట అని చెప్పి గుండెలు పగిలినట్టు ఏడ్చి ఏమన్నాడంటే దైవజనుడు, ఇదిగో సేవకులు ఒక శ్రమ అనుభవించబోతున్నారు, ఈ సంవత్సరం మనం సేవకుల కోసం ప్రార్థించే సంవత్సరం అని ప్రకటించేశారు. మీరు కాబట్టి రాజమండ్రి సెమినార్ది శాంసన్ రాజయ్య గారి యొక్క యూట్యూబ్ లో ఉన్నది. పాస్టర్ శాంసన్ రాజు రాజమండ్రి అనుకోండి. అందులో సెమినార్ లో మీరు ఆ ప్రసంగం వినండి. మొదటి రోజు 2వ పూట ప్రసంగం, మధ్యాహ్నం ప్రసంగం మీరు వినండి. దైవజనుడు ఎంత బాధతో చెప్పాడు. జనవరి 8 ఆ రోజు యూట్యూబ్ లో మీరు వినండి దయచేసి. అద్భుతమైన ప్రసంగం. కంచె తీసేస్తున్నాడు, పందులు వదులుతున్నాడు, సేవకులు కాపాడబడాలి, సేవకులు కాపాడబడాలి. హల్లెలూయా. ఇక మీదట మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధించినా, ఉపవసించినా, కన్నీళ్లు విడిచినా, ఏం చేసినా అది కాపాడే కార్యముగా ఉండాలి, అది కాపాడే సేవగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కాపాడుట అనేది చాలా కీలకమైనది. ఆ లేవీయులకి, యాజకులకి ఉదాహరణ మనం ఆలోచిస్తే బలిపీఠాన్ని కాపాడాలి, దీపస్తంభాన్ని కాపాడాలి, సన్నిధి రొట్టెల బలను కాపాడాలి. ఉదాహరణకి దీపస్తంభం కాపాడబడాలనుకోండి. దీపస్తంభం దేని గుర్తు? పరిశుద్ధాత్మకు అని గుర్తు. అంటే మన ప్రార్థన పరిశుద్ధాత్మ అనే ఉపదేశం భూమి మీద బహుగా విస్తరించి అది కాపాడబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. కాతీయుల్ని, గెర్షోనీయులు, మెరారీల్ని అవి మొయ్యడానికి కదా దేవుడు ఎన్నుకోండి. ఆ గుడారాన్ని మొయ్యాలి, కాపాడాలని కదా దేవుడు చెప్పింది. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల ఉపదేశం కాపాడబడటానికి, ఆ సత్యం కాపాడబడటానికి బలిపీఠం అంటే సమర్పణ జీవితం, ఆ సమర్పణ జీవితం కాపాడబడాలని. హల్లెలూయా. గంగారం శుద్ధీకరణ అనుభవాలు కాపాడబడాలని మన ప్రార్థన గాని, మన ప్రకటన గాని ఆ ఉపదేశమును కాపాడుతూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు. పితరులు తవ్వి వెళ్ళారంట బావుల్ని. ఫిలిస్తీయుడు ఏం చేస్తాడు? దాన్ని వచ్చి పూడ్చి చేస్తాడు. అయితే అది పూడ్చినా సరే తిరిగి తవ్వి ఇస్సాకులు ఉండాలి. తిరిగి తవ్వగలిగిన ఇస్సాకు వాళ్ళ దేశానికి వెళ్ళి, వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తవ్వుతున్నాడు. ఎక్కడ నుంచి అన్నంటే ఆ పక్కకి మళ్ళీ అక్కడ తవ్వుతాడు, ఆ పక్క మళ్ళీ పక్కకి తవ్వుతాడు. తవ్వటం మటుకు ఆపడం జరుగుతూ ఉంటాడు, కానీ బావులు తవ్వుతూనే ఉంటాడు. మన పితరులు వేసినటువంటి పునాదులు, మన పితరులు వేసినటువంటి అనుభవాలు మనం కాపాడి ఇస్సాకులుగా ఉండాలి. ఆ బావుల్ని మనం కాపాడగలగాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజు నుంచి ఆ విషయాన్ని హృదయం అంతా భారంగా మనం మార్చుకుని కాపాడే వారిగా మనం తయారైపోవాలి. దేవునికి స్తోత్రాలు. అహరోన్ని కాపాడాలి, గుడారాన్ని కూడా కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో కాపాడిన యాజకులు ఎవరు ఉన్నారు చూడండి. హెబ్రీ పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మోషే గురించి వాక్యం చదవవచ్చు. తల్లిదండ్రుల గురించి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై చూచి విశ్వాసమును బట్టి రాజాకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. ఎన్ని మాసాలు? 3 మాసాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇక ఎవరంటే అమ్రాము, ఒకే పేరు. వాడిని జన్మించిన వాడే మోషే.
ఇప్పుడు ఈ లేవీలైనటువంటి మోషే తల్లిదండ్రులు చేసిన సేవ ఏంటి? అదే ఇక సేవ. వాళ్ళు గుడారం దగ్గరికి వెళ్ళారు, గోపు వేశారు, కొంచెం పొగలైపోయారు, ఏం లేవు అసలు. మోషేని కాపాడటమే వాళ్ళు చేసిన సేవ. మోషేని వారు కాపాడినందుకు మోషే 40 లక్షల మందిని కాపాడాడు. 40 లక్షల మందిని వెలుపలకు తీసుకొచ్చాడు, ఫరో చేతి నుంచి విడిపించాడు. మనం ఎవరినో ఒక్కరిని కనుక కాపాడగలిగితే వారే లక్షలాది మందిని కాపాడే వారిగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ టార్గెట్ పెట్టుకొని కొంతమంది సేవకుల్ని, ఎవరు ప్రణాళికలో ఉన్నారు, ఎవరు పిలుపులో ఉన్నారు, ఎవరు బలోపేతంగా దేవుని చేత వాడబడుతున్నారు, వారిని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసి నా ప్రార్థనతో వారిని కాపాడతాను, నా ఉపవాసంతో కాపాడతాను, నా కన్నీళ్ళతో కాపాడతాను అని ఒక సేవకుడిని మనం ఎన్నుకొని కొంతమంది సేవకులు లిస్టు పెట్టుకొని వారిని కాపాడి సేవ చేస్తే ఖచ్చితంగా వారే ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మోషేకి ఎంత కిరీటం ఉంటుందో ఆ తల్లిదండ్రులకు కూడా ఏముంటుంది? వాళ్ళ రాజాకి భయపడలా అంటే కాపాడేవాడికి ఏముండకూడదు? గబుక్కులు భయపడి మరి అదేనండి మరి ఇదేనండి అంటే వెళ్ళిపోయినండి అంటే కాపాడేవాడికి భయం ఉండకూడదు. ఎవరి మీద అసలు ఎవరికి భయపడకుండా అంటే ఫరో దేశపు నాయకుడు, దేశపు అధికారి, రాజు గారికి భయపడట్లేదంటే ఈ తల్లిదండ్రులు. కొడుకు మీద ప్రేమ పక్కన పెట్టండి, అసలు కొడుకు మీద ప్రేమని కాదు, వారికి ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతలో ఈ మోషే చనిపోకూడదు, ఈ మోషే కాపాడబడాలి. వారు చేసిన యాజకత్వం కాపాడుట, మోషేని కాపాడుట, భయపడక కాపాడారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎదుటి కూడా చాలా మంది మోషేలు ఉన్నారు. మన నాయకుడే దైవజనుడే ఒక మోషే. వారిని కాపాడుకునే ప్రయాసం మనం పడాలి. మన ఈ మధ్యన కూడా ఖమ్మంలో 2వ రోజు జరిగిన సెమినార్లో నోరు తెరిచి చెప్పారు, నామే చాలా కుట్రలు జరుగుతున్నాయి, నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ఇల్లు చూడడం ఇదే చెప్తున్నారు. అసలు ఏంటి వెనకాల మ్యాటర్ అనేది మనకు అర్థం కావట్లేదు, తెలియదు. ఎవరు చెప్పండి అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరు అసలు అలా కుట్ర పొందుతుంది ఎవరు అని తెలుసుకోవాలని ఉంటుంది కదా మనకి. దానికోసం ప్రార్థన చేయాలని అస్సలు తెలియట్లేదు. అయ్యో ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నారు, కుట్ర జరుగుతుంది, నన్ను అసలు భూమి మీద నుంచి తీసేయాలని చూస్తున్నారు అని చెప్తున్నారు. అది ఏంటనేది అసలు అర్థం కావట్లేదు. చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కాదు. హల్లెలూయా. కాబట్టి దైవజనుల మీద జరుగుతున్న కుట్ర, దైవజనుడే లేకుండా చేయాలనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి సేవకుడు కాపాడబడాలి అంటే దైవజనుల ద్వారా మనం ఎంతో వాక్యాన్ని, ఉపదేశాన్ని పొందుకున్నాం. మరి ఆధ్యాత్మికంగా వారు మనకు ఎంతో ఆశీర్వాదంగా ఉన్నప్పుడు మరి భౌతిక విషయాల్లో మనం కూడా ఖచ్చితంగా వాళ్ళకి అవసరం తీర్చాలి కదా. మరి అది భౌతికమైనటువంటి వారి యొక్క ప్రాణము కాపాడబడితే అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాడు కదా దైవజనుడు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మోషేని కాపాడుకోవడం మనకి తెలియాలి, మోషేని కాపాడుకోవడం మనకి రావాలి. దేవుని స్తోత్రం. ఇంకొక వ్యక్తి, ఇంకొక కుటుంబం ఉన్నారు. దినవృత్తాంతంలో దినవృత్తాంతాల్లో మనం గమనిస్తే యెహోయాదా గురించి 23 2వ దినవృత్తాంతాలు 23 అవచనం. 22:10 సారీ అండి, 22:10. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. రాజవంశస్థులందరినీ హతం చేశారు. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాఫతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుంచి దొంగిలించి అతని దాదిని ఒక పడగటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదాను యాజకుని
భార్య అయ్యునైనా యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను కనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. ఈ అతల్యా అనేటువంటి ఆమె యొక్క టార్గెట్ దర్శనం ఏమిటంటే యోధా వంశాన్ని లేకుండా చేయాలి. దాని కన్ను ఆ సైతన్ దురాత్మ కన్ను ఎవరి మీద పడిందంటే యోధా వంశం లేకుండా చేయాలి. ఎందుకు తెలుసా? యోధా వంశం లేకుండా పోతే యేసుక్రీస్తు రాడు. అసలు యేసుక్రీస్తు ఆ జన్మదినానికి లేకైన పుట్టుకకి అతల్యా కాలంలోనే సైతాను గారు వాడుకున్నాడు. యోధా వంశం మొత్తం తీసేద్దాం ఆ టార్గెట్ పెట్టింది. ఆ టైంలో ఒక యాజక కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఒక యాజక కుటుంబం యెహోయాదా యెహోషవత్తు, అంతేనండి, యెహోషవత్తు అనే ఈ ఇద్దరు భార్య భర్తలు యాజకులు ఏం చేశారు తెలుసండి? యోధా వంశంలో ఒక్కడే మిగిలిపోయాడు యోవాషు. అతను తీసుకొని వచ్చేసి ఆ యోవాషునంట 6 సంవత్సరాలు కాపాడారు. వీళ్ళేక మోషే తల్లిదండ్రుల కంటే టార్గెట్ ఆడు 3 నెలలే, వీళ్ళని 6 సంవత్సరాలు. అక్కడ వాడబెట్టి ఒక అద్భుతమైన మాట ఏంటి? దొంగిలు ఇచ్చారు. ఏం చేశారు? అసలు ఎంత మంచి దొంగతనం! మంచి దొంగతనాలు కూడా ఉంటాయి. మంచి దొంగతనం అండి. అసలు జైల్లో పెట్టే దొంగతనం మనకెందుకు? చేతులు కాళ్ళ మీద కొట్టే దొంగతనం మనకెందుకు? ఎంత మంచి దొంగతనం చేశారండి యాజకులు. దొంగిలించి 6 సంవత్సరాల మందిరంలో కాపాడారు. స్తోత్రం. ప్రభు నామములో మీకు మనం చేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఈ రోజు ఐఎఫ్జే విస్తరించి ఇంతమంది సేవకులు అయ్యారంటే ఓంప్రదం విజయవాడ, గుంటూరు సేవకులే ఫస్ట్. అది మీ హృదయంలో పెట్టుకొని మనము ఐఎఫ్జే అంతటిని కాపాడగలిగిన ఒక బాధ్యతను మనం తీసుకోవాలి. అది మన భుజాల మీద తీసుకోవాలి, దాచి పెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడలేదండి అతల్యాకి. 6 సంవత్సరాల మందిలో దాచిపెట్టి 8వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం ఉంటుంది అక్కడ. 7వ సంవత్సరం ఏం చేసిందండి? ఏం చేశారు? ధైర్యం తెచ్చుకొని రాజుగా అభిషేకం చేశారు. చాలా హల్లెలూయా. అసలు బైబిల్ చరిత్రలో 8 సంవత్సరాలకి రాజు అయిన యోధా రాజు ఎవరంటే యోవాషే. 8 సంవత్సరాలకి రాజు చేసి పడేశారు. ఆ రాజు గారి పట్టాభిషేకానికి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి సొంతంగా వచ్చింది అతల్యా. మెల్లగా మందిలోకి రానిచ్చి చుట్టూ కప్పేసి చంపి పడేశారు. హల్లెలూయా. యోధా వంశము అంటే వారు దేవుని చేత వాడబడేవారు. అంటే రాజులు. రాజు ఎందుకు? యెహోవా యుద్ధములు చేయాలి. రాజు అంటే యెహోవా యుద్ధములు చేయాలి. అంటే ఒక యాజకత్వమే కాదు, రాజరికం కూడా చేయాలి. అడ్డుపడటమే కాదు, యుద్ధాలు కూడా చేయాలి. అప్పుడే రాజులైన యాజక సమూహం. కాబట్టి యెహోవా యుద్ధములు చేసేవాడు కావాలి కదా. మన సంఘంలో, మన పరిచర్యలో, లేక ఈ భారతదేశంలో యెహోవా యుద్ధములు చేసేవాడు ఉన్నారు. హల్లెలూయా. చెన్నై పక్షంగా, తమిళనాడు పక్షంగా ఒక దైవజనుడు ఉన్నాడు, మోహన్ సి లాజరస్ గారు. ఆయనకి సొంతగా ఒక సంఘమేమి లేదు, కానీ విపరీతమైన పెద్ద మందిరం ఉంది. ఎందుకంటే ప్రార్థనకే. సంఘం లేదు, ఆయన కాపరి కాదు ఆయన. కానీ ప్రార్థన మీద ఒక దర్శనం కలిగి ఇప్పటికీ ఒక విస్తారమైన ప్రార్థన జరిపిస్తా ఉన్నాడు. ఆయన కూడా చెన్నైలో రోజు 12 గంటల ప్రార్థన పెట్టారు. ఎర్రగుద్దుల్లో మగవర్స్ మీద పెట్టారు ఉదయం సాయంత్రం దాకా. మన ప్రార్థన అంటే మనకి అయ్యే జీవనం మనకి ఇష్టమైంది వెళ్ళిపోయి కూర్చున్నారు. ఉదయం సాయంత్రం మోకాళ్ళు వేశారు. నేను లిటరల్గా చూశాను. ఆయన ఇలా మోకరించి కొన్ని గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండగలిగాడు. మనమేమో ఇటులాగి ఇటు పడించి వాళ్ళగా తీసుకొని తిబ్బుల్లో చేస్తాయి. కాళ్ళు మొత్తం 12 గంటలు ఏంటండి మాట్లాడు అల్లాడిపోతా అట్లేసి ఇట్లేసి నానా బాధపడ్డాం. ఆయన ఇది కొన్ని గంటలు మోకరించాడు. 2 కళ్ళముట నదీ ప్రవాహం కారణీయండి. నా దగ్గర కూర్చున్నా నేను, నదీ ప్రవాహం కారణంగా కానీ ఆయన కళ్ళు. ఇలాంటి యోధా వంశాన్ని మనం కాపాడుకోవద్దా?
ఇలాంటి మోహన్సీ లాజరస్ లాంటి వాడిని, ఇంకా దైవజనులు జెఫన్యా గారు, ఇంకా అనేక మంది సేవకులు ఉద్యమం, ప్రార్థన ఉద్యమం, ప్రార్థన 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 పడి చచ్చిపోతూ ప్రార్థనే 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 అని జీవిస్తున్నటువంటి యెహోవా యుద్ధంలో జీవించిన వారు ఉన్నారు. వారిని కాపాడే ఒక యాజకత్వం కావాలి. మాటలు చెప్తే కుదరదు. అదే అన్న భక్సింగయ్య గారు ఊరుకోలేదు. ఆయన కొన్ని మాటలు చెప్పి ఊరుకోవాలా, చేశాడు. ఆయన పాటించాడు. అందుకే ఈ రోజు కూడా విస్తరిస్తానే ఉంది సంఘం. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పాలి అనే ఒక తీవ్రమైన ఆశ ఎవరు ఏ సహవాసంలో అయినా సంఘాలను ఎవరు ఉన్నారంటే అది భక్సింగయ్య గారి సహవాసం. సువార్త చెప్పడంలో సింహస్వప్నాలు తెల్లవారుజామున 5ంటికి వేసుకుని వెళ్ళిపోతారు. ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తారు. ఇంటి విన్నారు లేకపోతే ముందు చెప్పేస్తారు అంతే. ఆ టైం నిద్ర లేచిన వాళ్ళు, ఆ టైంకి టీకి బయటకు వచ్చిన వాళ్ళు, ఆ టైంకి అట్లా బయట రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు అడిగారు. కారణం ఒకటే, ఆ దైవజనుడు పాటించాడు, చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ తలంపుని మనం తీసుకొని వెళదాం. మొదటి కుటుంబం యాజక కుటుంబం మోషేని కాపాడారు. ఇదిగో రెండవ యాజక కుటుంబం వీళ్ళు ఆ యోవాషుని యోధా వంశాన్ని వీరు తమ ప్రార్థన ద్వారా కాపాడారు. దేవునికి స్తోత్రం. 6 సంవత్సరాల అతనికి భయపడకుండా కాపాడారు. చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోతే ఆ ఏడుపుని ఎట్లా ఆడుకుంటారు? బిస్కెట్లు వేస్తున్నారు, మొత్తం బిస్కెట్లు, ఆ బ్యారెక్స్ అరగంట మళ్ళీ తాగించేస్తాడు. అరగంట బిస్కెట్ పెట్టాడు, పాలు తాగించాడు. ఎంత దీపస్తంభం దగ్గర పరిశీలి చేయకుండా ఇది కష్టం కదా, బలిపీఠం దగ్గర చేయకుండా ఇది కష్టం కదా. పిల్లోడు మాట్లాడకుండా అసలు ఎట్లా ఉంటాడండి? చిన్న పసిగుడ్డు తీసుకెళ్ళి 6 సంవత్సరాలు కాపాడారు. నిజంగా పరలోకులు ఎంత బహుమానం ఉన్నదండి. దేవునికి స్తోత్రం. కాపాడుట ఇదే మన హృదయంలో పడలేమండి. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక కొత్త నిబంధనలో ఒక యాజక కుటుంబాన్ని, ఒక యాజకుడిని చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయం అకుల ప్రిస్కిల్లల గురించి వాక్యం చదవాలని కోరుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును వచనం చెప్పండి. 16:3 వారు నా ప్రాణము కొరకు వీళ్ళు చేస్తున్న యాజకత్వం ఏమిటి? పౌలును కాపాడుతున్నారు. వీళ్ళు పౌలును కాపాడేవాడు. పౌలు వెనకాల ఎంతమంది తిరిగారండి? పౌలు వెనకాల ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? కానీ ఎవరి గురించి బైబిల్లో రాయబడలేదు. కానీ పౌలు గురించి రాయబడింది ఏంటంటే పౌలు ప్రాణమును కాపాడారు. వీరేమో పౌలును కాపాడారు, పౌలేమో ఆసియా ఖండాన్ని కాపాడాడు. ఆసియా ఖండాన్ని కాపాడాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. మన కాపాడేవాడు ఉండాలి, మనం కూడా కాపాడేవారిగా ఉండాలి. ఇదే యాజకత్వం, ఇదే సేవ. దేవునికి స్తోత్రం. తలంపు నిన్న రాత్రి నుంచి దేవాలయం నుంచి వస్తావా ఇది ఆలోచించుకుంటూ వచ్చాను. ఒక మాట చెప్పాలి, ఒక మాట చెప్పాలి. ఇంకంతే బిడ్డలు కలిసినట్టు అయిపోయింది చెప్పేశాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ కాపాడదాం, కాపాడబడదాం. కాపాడటమే యాజకత్వం. మోషేను కాపాడిన యాజకత్వం, యోవాషును కాపాడిన యోధా వంశాన్ని కాపాడిన యాజకత్వం, అపోస్తలత్వాన్ని, పౌలుని ఉపదేశాన్ని కాపాడిన యాజకత్వం చేద్దాం. అంటే కృప దేవుడు మనకు దయచేయగాక. మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. సేవకులు నడిపిస్తుండగా ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకాళ్ళు